బాప్తిస్మం ఇచ్చి యోహాను చేసిన పని ఏంటంటే తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు తిప్పాడట. అంటే అక్కడికి అర్థం ఏంటంటే ఆ రోజున్న సమాజం అంతా ఎలా మారిపోయిందంటే పిల్లల్ని కన్నామా, వాళ్ళకి చదువులు చెప్పించామా, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయా, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసామా, అయిపోయింది జీవితం అనుకుంటున్నారు. అంతే కాదట. నీ గర్భాన్న పుట్టిన కుమారుడు దేవుడి కొరకు బ్రతకాలి, నీ గర్భాన్న పుట్టిన కుమారుడు దేవుడు పని చేయాలి, సేవకు ఉపయోగపడాలి, అలా నిలబెట్టండి. ఏంటి లోకంలో వదిలేశారు మీ పిల్లల్ని అని తండ్రుల హృదయాన్ని ఎవరి తట్టు తిప్పాడట? పిల్లల తట్టుకి తిప్పి తయారు చేయండి దేవుడి కోసం. చెప్పండి వాడికి దేవుడి గురించి. అసలు పిల్లలు ఎందుకంటే మన మాట వినటం లేదు, చేజారిపోయారండి, ప్రార్థనకు రారండి, బైబిల్ చదవరండి, మాలా భక్తిగా ఉండటం లేదని నువ్వు ఎందుకు బాధపడతావు? నువ్వు బాధకి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన ఒక పని మనం అంతా చేయలేదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను. అంటే తల్లి తండ్రి ఏం చేయాలట? ఉపదేశం చేయాలి. తండ్రి తల్లి బోధ చేయాలి. అంటే బిడ్డకి మొట్టమొదటి గురువులు, మొట్టమొదటి సేవకులు ఎవరు అంటే తల్లిదండ్రులే. మీతోనే ఉంటాడు వాడు ఎక్కువ కాలం, మీరు పెట్టింది తింటాడు. మీరంటే చాలా ఇష్టం వాడికి. అంత ఇష్టపడి నీ చంకెక్కుతున్నప్పుడు, అమ్మాని నీ ఒడిలో కూర్చుంటున్నప్పుడు, నీ ప్రేమను వాడు పొందుకుంటున్నప్పుడు, ఆ ప్రేమతోనే దేవుడి ప్రేమను కూడా వాడికి చెప్పాలి కదా నువ్వు. మరి మనం తింటున్నది దేవుడిచ్చిందిరా, నిన్ను తల్లి గర్భంలో దేవుడే చేశాడురా, మనకున్న ఈ సృష్టి అంతా దేవుడిచ్చాడురా, మన ఇంట్లో ఉంటున్న వస్తువులు దేవుడే ఇచ్చాడురా, మన జీవితాలు దేవుడే ఇచ్చాడురా, మన దేవుడికి అన్యాయం చేయకూడదురా, లోకం వైపు చూడకూడదురా, పాపాల వైపు చూడకూడదురా అని తల్లి తండ్రి ఏమంటే చిన్నోడిని ఇంట్లో కూర్చోబెట్టుకుని చిన్నప్పటి నుంచి వాడికి బోధ చేయాలి కదా. ఇది బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి కాలానికి మొత్తం కనుమరుగైపోయిందండి. పిల్లల్ని లోకంలో ఉన్న వాళ్ళు ఎలాగైతే పెంచుతారో లోకం కొరకు అలాగే పెంచుతున్నారు. ఈయన వచ్చాడు మళ్ళీ, నో పిల్లల్ని అలా విడిచిపెట్టకూడదు. లోకం పైన చదువు చెప్పిస్తేనో, ఉద్యోగాలు రప్పిస్తేనో, పెళ్లిళ్ళు చేస్తేనో మీ బాధ్యత అయిపోయింది అనుకున్నారేమో. కాదు, పిల్లలకి వాక్యం చెప్పాలి, పిల్లల్ని దేవుళ్ళో నిలబెట్టాలి, పిల్లలకి దేవుడు ఎవరో చెప్పాలి, పిల్లలకి సృష్టికర్త ఉన్నాడని చెప్పాలి, ఆయనే ఈ లోకానికి పంపాడని చెప్పాలి, ఆయనే తల్లి గర్భంలో ఈ దేహాలు కట్టాడని చెప్పాలి, చచ్చిపోయిన తర్వాత మనం అందరం ఆయన ముందు నిలబడాలని చెప్పాలి, స్వర్గం ఒకటి ఉందని చెప్పాలి, నరకం ఒకటి ఉందని చెప్పాలి, ఈ భూమి మీద ఉండే 60-70 ఏళ్ల జీవితం చిన్నదని చెప్పాలి, నరకానికి వెళ్ళిపోయినా పరలోకానికి వెళ్ళిపోయినా అవి శాశ్వతమైన లోకాలు అని చెప్పాలి. ఈ బోధ అంతా తల్లి తండ్రి పిల్లలకి చెప్పాలి. మర్చిపోయారు. మరలాది జ్ఞాపకం చేశాడు కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టి. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. తండ్రుల హృదయాన్ని ఎవరి తట్టు తిప్పాడట? పిల్లల తట్టు తిప్పి. ఏంట్రా పిల్లలు అలా వదిలేశారు లోకంలో? ఉద్యోగాలు వస్తే సరిపోని అనుకున్నారా? చదువులు వస్తే సరిపోని అనుకున్నారా? బోధ ఎందుకు చేయలేదు మీరు? వాడిని సరైన మార్గంలో ఎందుకు పెట్టలేదు? వాడు దేవుడిని సంతోష పెట్టడానికి పుట్టాడు కదా. అలా వస్తున్నారని తెలిసి ముందుగానే తల్లిదండ్రుల్ని అలర్ట్ చేశాడు బైబిల్లో. తల్లిదండ్రులకి చెప్పాడు, ఇదిగో పుట్టబోయే బిడ్డ నన్ను సంతోష పెట్టడానికి వస్తున్నాడు, పుట్టబోయే బిడ్డ అనేక మంది నా వైపుకు త్రిప్పడానికి వస్తున్నాడు, జాగ్రత్త. బిడ్డ జన్మ వెనుక నన్ను సంతోష పెట్టే పనులుంటాయి అని చెప్పాడు.